ఏజెంట్ల మాయ మాటలు నమ్మి కువైట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులకు జాగృతి సంస్థ సాయం అందించింది. నిజామాబాద్ రూరల్కు చెందిన మైపాల్, జగిత్యాలకు చెందిన శేఖర్ పడుతున్న కష్టాలను ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించారు. కువైట్లోని ఇండియన్ ఎంబసీ సహకారంతో జాగృతి కువైట్ సభ్యులైన ప్రమోద్ కుమార్, రాజశేఖర్ వారిద్దరిని భారత్కు పంపిస్తున్నారు. అంతేకాకుండా జాగృతి సంస్థ నుంచే వారికి ఫ్లైట్ టికెట్స్ అందించారు. మాయ మాటలు నమ్మి మోసపోయి ఇండియా నుంచి కువైట్ కి వచ్చి ఇక్కడ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు స్పందించి వాళ్ళకి ఆ బాధల నుంచి విముక్తి కలిగించి ఇప్పుడైతే ఇండియాకి పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి ఫ్రీ టికెట్స్, ఎయిర్ టికెట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. జై తెలంగాణ, జై జాగృతి. ఈరోజు మన కువైట్లో ఇద్దరు తెలంగాణ బిడ్డలు ఏజెంట్ వల్ల మోసపోయి ఇక్కడ కువైట్ జారడం జరిగింది. జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఆదేశాల మేరకు ఈరోజు వీళ్ళని ఇండియాకు పంపడం జరుగుతుంది. ఈ టికెట్స్ కానీ ఎవ్రీథింగ్ తెలంగాణ జాగృతి కవితక్క గారు పంపించడం జరుగుతుంది. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. మీ పేరేంటి? శేఖర్. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? నేను గత సంవత్సరం జూలైలో వచ్చాను. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? వాళ్ళు ముందు చెప్పినటువంటి దాని ప్రకారంగా సరైన సాలరీ లేదు, ప్లస్ మీ అనుకున్నట్టుగా జీతం లేదు, ప్లస్ ఫెసిలిటీ కూడా కరెక్ట్ లేవు. వర్క్లో కూడా ఇబ్బంది ఉన్నది. చెప్పిన టైం కంటే ఎక్కువ వర్క్ చేయించుకోవడం, ఇటువంటి ఇబ్బందుల వల్ల నేను బయటకు వెళ్ళడం జరిగింది. మాకు హెల్ప్ చేసినటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారికి మాకు టికెట్ ఇప్పించి స్వదేశానికి వెళ్ళడానికి సహాయం చేసినటువంటి ఇక్కడ కువైట్లో ఉన్నటువంటి జాగృతి వాళ్ళు కానీ ఎమ్మెల్సీ కవిత గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవితక్క గారికి చాలా ధన్యవాదాలు. మాకు ఇక్కడ నుంచి ఇండియాకు వెళ్ళడానికి చాలా సాయం చేస్తున్నారు. మరి ఇక్కడ సాయం చేసిన ప్రమోద్ అన్న గారికి, రాజశేఖర్ గారికి మాకు ధన్యవాదాలు. కవితక్క గారికి వన్స్ అగైన్ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అభిలాష, టీ న్యూస్, కువైట్.